place I can hide. In the morning, I'm wondering how I'm gonna get through the night. Sick and భలే ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయో. అనంతపురం అఖండ సినిమాలో నటించిన ఎద్దులు అంటే అట్ల పక్క లాస్ట్ ఉంది డాను. డానా? ఇది ముంబైకి డాన్ కాడు మనం. ఓరి నాయన, ఇక్కడైతే ఫేమస్ ఎద్దులు అయితే ఉన్నాయి ఆర్కే బుల్స్. ఇప్పటికి 3-4 సార్లు కొట్టుంటాయి పందెం. సో ఇప్పుడు ఫేమస్ ఎద్దుల దగ్గరికి అయితే వచ్చినాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు జరిగిన ఎద్దుల పోటీల కల్లా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాయి. నేనంటావు మీ ప్రవీణ్ గారు ఈరోజు మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. వీడియో ఏంటంటే మా ఊరు పక్కన నర్రవాడ అనే ఊరు ఉంటుంది. అక్కడ వెంగమాంబ తిరణాలు అయితే చేస్తారు ఒక 5 రోజుల పాటు. సో ఈ సంవత్సరం 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వెంగమాంబ తిరణాలు అయితే జరుగుతుంది. తిరణాల ఒక ఎత్తు అయితే నైట్ మాత్రం కుమ్మేస్తుంది. దాని తర్వాత ఎద్దుల పోటీలు ఉంటాయి. ఎద్దుల పోటీలు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక 10 నుంచి 15 జోడ్లు వచ్చేటి. ఈ సంవత్సరం 16 జోడ్లు ఎద్దులు అయితే వచ్చినాయి. ఎద్దులు కూడా మంచి పేరు గల ఎద్దులు వచ్చినాయి. అఖండ సినిమాలో నటించిన ఎద్దు కూడా ఉంది. దాంతోపాటు ఆర్కే బుల్స్ హ్యాట్రిక్ కొట్టిన ఆర్కే బుల్స్ కూడా ఉన్నాయి. జనాభా మాత్రం కుప్పలు తెప్పలు ఉండరు. ఫస్ట్ అయితే మనం ఆ ఎద్దులు ఏంటి, ఎద్దులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎద్దుల పేర్లు ఏంటి, అసలు ఎన్ని జోడ్లు వచ్చినాయి, వాటిని ఎక్కడ పెట్టున్నా అన్ని చూద్దాము. ప్రతి ఒక్క ఓనర్కి కానీ ఎద్దులకి ఏదో ఒక ప్రైజ్లు ఉంటాయి. అలాగే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ కూడా ఉంటాయి. ఆ ప్రైజ్లు కూడా ₹1,00,000 ఉంటాయి. 8 ప్రైజుల వరకు ఇస్తారంట. అంటే లక్షల్లో కూడా ఉంటాయి. ఎంత ఇస్తారో మనకు తెలియదు. అంటే లాస్ట్లో ఎద్దుల పోటీలు అన్నీ అయిపోయిన తర్వాత రివీల్ చేస్తారు. ఏది ముందు గెలిచింది, ఏది ఎంత గెలుచుకునింది, ఏది ఏ టైంలో నడిచింది, ఎంత టైంలో బండలు లాగింది కూడా చెప్తారు. సో అవన్నీ కూడా చూపిస్తాను. అల్లికి దూరంగా ఎద్దులు అయితే కట్టేస్తున్నారు. ఫస్ట్ ఎద్దుల కాడికి పోయేసి ఆ ఎద్దులను చూసుకొని ఆమెను వద్దాం అల్లికాడికి. మనం ఇప్పుడు ఎద్దుల కాడికి పోదాం అనుకున్న లోపు ఇప్పుడు ఒక కాడి అయితే పోతుంది పందానికి. చూడండి శలకాళ్ళు, దానికి సంబంధించిన సామాన్లు చూడండి. కాడు మన ఎంత పెద్దగా ఉందో. సో కాడుమానికి బాగా పూజ చేసుకొని ఇప్పుడైతే తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇది ఒక టీము. అన్న డ్రైవర్లో ఉన్నాడు ఎద్దులను డ్రైవ్ చేయడానికి. సో ఈ పక్క వచ్చేసి మనకి ఎద్దులు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడే అయ్యే ఎద్దులు కాడుమనలాగే ఎద్దు అంటే బండ్లాగే ఎద్దులు. అన్నా ఎద్దులు ఎక్కడేనా? అనంతపురం అఖండ సినిమాలో నటించిన ఎద్దులు అంటే ఇదేనా? అది అఖండ గెత్త. ఇది ఒక చిన్నగా ఉంది, అది పెద్దగా ఉంది. అది అఖండలో నటించిందంట గెత్త. సో ఇట్లాంటి ఎద్దులు చాలా ఉంటాయి. ఇంకా చూద్దాం. గిత్తలు మాత్రం చాలా ఉంటాయి. ఎన్ని గిత్తలు వచ్చినాయో చూద్దానండి. సో ఈ ప్లేస్ అయితే వాటికి అరేంజ్ చేసిండ్రు. అంటే దూరంగా అల్లికి దూరంగా కొంచెం ఒక ప్లేస్ కేటాయించి అక్కడ అన్ని ఎద్దులన్నీ పెట్టినారు. ఎన్ని గాళ్ళు వచ్చినాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో చూపిస్తాను రండి. చూడండి వీళ్ళందరూ గిత్తల కోసం చూడడానికి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఇప్పుడే ఒక గిత్తను అయితే రెడీ చేస్తున్నారు, కడుగుతూ ఉన్నారు. ఇది గిత్త భారీగా ఉంది. గిత్త అయితే ఇక్కడంతా కడిగేసింది. ఇప్పుడే దొంగ దాన్ని కడగతా ఉన్నారు. ఆ పక్క ఆదిల్ ఇది కడప నుంచి వచ్చినాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్నా? ఓకే కడప నుంచి వచ్చినాయంట ఆదిల్. ఇది ఒక దీని పేరేనా? దీని పేరు అన్నమయ్య. దాని పేరు ఈ ఎద్దు పేరు అన్నమయ్య. ఇప్పుడే కడుగుతున్న ఈ ఎద్దు పేరు వచ్చేసి మహానంద్ అంట. సో సైజులు మాత్రం బాగున్నాయి ఎద్దులు. దిష్టి తగలకుండా దిష్టి చొక్కడు పెట్టున్నారు. ఇది ఫస్ట్ మనం చూసిన కాడి. ఇంకా ఆ పక్క చూడండి ఆ షెడ్ ఒక 4 షెడ్లు ఉండి. ఆ 4 షెడ్లో కూడా గిత్తలు ఉండి. వాటికాడికి కూడా పోదాము. సో ఈ పక్క వచ్చి ఇంకొక టెంట్ అయితే వేస్తున్నారు. ఎక్కడైతే 3 ఎద్దులు ఉండి 3 ఎందుకు కడతారో చూడాలి, అడగదాం అసలు ఒకసారి. ఎద్దులు మాత్రం సరిగ్గా సైజులో ఉన్నాయి. ఈ 3 గొత్తులు వచ్చేసి కృష్ణా జిల్లా అంట, రాజా చౌదరి. సో అది ఆన్నయ్య అంట, అన్న కొనుక్కోమన్నాడు కదా ఆన్నయ్య అంటే ఈ 3 ఎద్దులు. సో నెక్స్ట్ ఇవి కూడా పాల్గొని పోతున్నాయి. కానీ 3 తెచ్చిండ్రు. 3 ఏది బలంగా ఉంటే దాన్ని కడతారేమో చూడాలి అల్లిలో పోయిన తర్వాత. ఆ పక్క ఇంకా 2 గాళ్ళు ఉండి ఇంక 2-3 షెడ్లు వేస్తున్నారు. ఆల్వెన్ కాడ ఈడ ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఇవి కూడా అడగదాము. ఎవరు ఎద్దులనా? అర్థం కదా. ఉప్పరమాన్ తిన్నే. ఇటు పేరు అర్థం కదా. పేర్లు ఏం పెట్టలేదంట. ఎన్నో కాడన్నా ఎప్పుడు పోవాలి మీరు? ఏ టైంకి వచ్చిన టైం? లాస్ట్ కాడి కడుతున్నంట. ఉప్పరమాన్ తిన్నే ఊరి నుంచి వచ్చి జిల్లా అన్న నంద్యాల జిల్లా నుంచి వచ్చినాయి. అటు రాయలసీమ. ఇప్పుడే మహానంది ఎద్దునైతే కడిగి తీసుకొని వెళ్తా ఉన్నారు. అన్న దీని పేరు మహానందే కదా? ఎద్దు అన్నా దీని ప్రైజ్ ఎంత ఉండొచ్చు అన్నా? ప్రైజు ఐడియా లేదా? ఇది అన్నమయ్య ఎద్దు. అన్నా ఇది ఏ ఊరి అన్న? పులివెందుల. పేర్లు ఏమన్నా ఉన్నాయా ఎద్దుల పేర్లు? ఎద్దుల పేరు ఏం లేదా?
ఏం పేరు? జ్వాలారెడ్డి వాళ్ళ ఎద్దులంట. పులివెందల నుంచి అయితే వచ్చినాయి ఒక కాడి అని. ఎంత ప్రైస్ ఎంత ఉంటుందన్న? ఒక 1 కోటి రూపాయలు, 1 CR, ఒక 50 లక్షలు, 20 lakhs. ఓకే, ఒక్కొక్క ఇది వచ్చేసి 10 లక్షలు ఉండొచ్చు. ఇంకా ఎన్ని అంటే ఏ టైంకి ఇచ్చారు? టైమింగా ఏ టైంకి ఇచ్చారా? 11వ కాడి అన్న. ఏ ఊరు ఎద్దులన్నా? మార్కాపురమా? పేర్లు ఏమన్నా ఉన్నాయా? ఎద్దుల పేర్లు ఏం లేవా? ఈ మార్కాపురం కాడి అని ఇటు పేరన్నా? అంటే మీ పేరు కానీ యజమాని పేరు కానీ? ఓకే, టీవీకేనా? డీవీకే బుల్స్. ఎన్నో కాడన్నా? ఎన్నో కాడ కట్టమని చెప్పారా? 15వ కాడి. ఓకే, మార్కాపురం నుంచి వచ్చినాయి, బాగున్నాయి. సో ఇప్పుడు ఎద్దులకి అన్నం వండుకు పెడుతున్నానా? ఉలవలా? సో అన్నలు మన వీడియోలు చూస్తూ ఉంటారంట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఏ ఊరు అన్న ఎద్దులు? ప్రొద్దుటూరు దగ్గర రంగసాయిపల్లి. అయిపోయింది కాడి? అయిపోయింది అన్న. ఫస్ట్ జత అనేది. ఫస్ట్ జతనా? ఎంత లాగినాయి అన్న? 8 రౌండ్లు 4,000 స్కోర్ తోలి. 4,000? ఓకే, అంటే నిమిషాలు? 25 నిమిషాలు. 25 నిమిషాలు లాగినాయా? ఒకసారి చూద్దామా? ఇటు పేరు ఏం పేరు అన్నా? ఎద్దుల పేరు అట్ల పక్క లాస్ట్ డాను. డానా? ఇది ముంబైకి డాన్. ఈ ఎద్దు పేరు డాను. ఇది దేవరా. దేవరా. ఇది దేవరా. అది ధర్మ. సో 3 ఎద్దులు అయితే ఉన్నాయి. ఇప్పుడు లాగినాయి ఏంటి? 3 లాగినాయా? అవునా, అది లాగలేదు ఇంకా. ఈ 2 లాగినాయి. డాన్ దేవరా. ఓకే, డాన్ దేవరా అయితే లాగినాయి. సో ఇప్పుడు ఫస్ట్లో ఉన్నారా? ఇప్పటికి మీరు సెకండ్లో ఉన్నారా? ఓకే, ఈ అన్నలు అయితే సెకండ్లో ఉన్నారంట. ఇంకా ఫస్ట్ ఎవరో చూడాలా. ఇంకొన్ని కార్డులు ఉండే, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఈ షెడ్లో ఒకటే ఎద్దు ఉంది. ఈ 2 వెళ్ళినట్టుండి నాకు తెలిసి. ఇది ఒకటే ఉంది. ఇది అఖండ వాళ్ళది కానట్టుందిలే. సో ఇక్కడైతే ఒకటే ఎద్దు ఉంది. అఖండ వాళ్ళదేనా? కాదు పెద్దలు ఏమో సంథింగ్ తెలీదు. అఖండ వాళ్ళదో లేకపోతే ఎవరిదో తెలియదు. 2 కార్లు అయితే 3 ఎద్దులు ఉన్నాయి. 2 ఎద్దులు తీసుకొని పోయారు. ఇంకొక ఎద్దు అయితే ఇక్కడ ఉంది స్టాండ్లో. ఇక్కడ చూడండి, అన్నోళ్ళు ఇప్పుడే ఎద్దులు కట్టే కాడు మన్ను అయితే తీస్తున్నారు. చూడండి కాడు మన ఎంత పెద్దగా ఉందో. నార్మల్ ఎద్దులు అయితే ఇంకా దెబ్బకే బనుకుంటాయి. కొంచెం బలశాలులైన ఎద్దులు కాబట్టి ఆ కాడు మన్ను ఎత్తున పెట్టుకున్నా కూడా తట్టుకుని ఎద్దులు అయితే లాగుతాయి. సో ఇప్పుడే కాడు మన్ను అయితే ఎత్తుకోమైంది కదా అన్న. ఏ ఊరి అన్న? కమలాపురం, కడప జిల్లా. కడప జిల్లా. ఓకే, ఇది లాగని పోతున్నాయి. ఎన్నో కాడు ఇదే? 6. ఇప్పటికి 5 అయిపోయినాయా? ఓకే. ఎద్దులు అయితే చూద్దాం ఒకసారి. చూద్దాం అన్న. ఇటు పేరు ఏం పేరు అన్న ఉందన్నా? మహానంది, అన్నమయ్య. ఇందాక కూడా మహానంది అయ్యానా? ఈ వేరయ్యా కడిగిన ఇందాక అయ్యా కదా? ఓకే, ఇందాక ఆడ కడిగిన ఎద్దులు ఇక్కడ తీసుకొచ్చింది మహానంది, అన్నమయ్య. నెక్స్ట్ ఇప్పుడైతే రెడీ అవుతున్నాయి ఎద్దుల పోటీకి. సో ఇక్కడ ఇంకొక మామిడి చెట్టు కింద ఇంకొక కాడ అయితే ఉన్నాయి. అంకుల్ ఏ ఊరు నుంచి వచ్చినాయి? నంద్యాల. ఇటు పేరు ఏం పేరు అన్న ఉందా? ఎద్దుల పేరు ఏం లేదు. ఎద్దుల పేరు అయితే ఏం లేదంట. ఎద్దులు మాత్రం తెల్లంగా నవనలు ఆడిపోతున్నాయి. దిష్టి తగలకుండా దిష్టి చొక్క కూడా పెట్టున్నారు. అంటే ఎన్నో కాడికి ఇచ్చినారన్నా? 13వ కాడికి కట్టాలా? ఓకే, ఇది 13వ కాడికి అయితే కట్టాలంట. ఎద్దులు బాగున్నాయి సైజులు. ఇక్కడ మన పక్కన అయితే కాడుమాన ఉంది చూడండి. ఓ అమ్మ, దీన్ని ఎత్తడమే గగనంగా ఉంది అన్న. ఒకసారి ఎత్తొచ్చా అన్నా? హాయ్. ఇది కాడుమాను. ఓరి నాయన, మనకేం మోసినంత ఉంది కాడుమాను. మా ఎద్దులు ఎట్ట మస్తాయో ఏమో. నీకు బాగా నీట్గా కొట్టేస్తున్నారు. కాలు 80 కూడా కొట్టేస్తున్నారు. ఎక్కడ? ఏ ఊరి అన్న? ఏ ఊరిది ఇదే? తెలంగాణ. ఏ ఎద్దులు ఏమియా? ఏడున్నాయా? కడుగుతున్నారా? ఓకే. ఇది ఒక్కడ మెత్తగా ఎత్తగలిగింది. ఎట్ట కొట్ట బలంగా ఉంది అయితే కాడుమన్. సో ఇప్పుడు కాడుమన్ ఎత్తున్నాం కదా. సో ఈ ఎద్దులే తెలంగాణలో ఏ డిస్టిక్ అన్నా? నల్గొండ. దీని పేరు ఏం పేరు ఉందా? పేరేం లేదా? సో ఎద్దు పేరేం లేదు. ఈ తెలంగాణ నుంచి వచ్చినాయి. పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి ఇక్కడికి. అంత ఫేమస్ అన్నట్టు ఇక్కడ ఎద్దుల పందేమో. ఇక్కడ కాడు ఉన్నాయి అన్న. ఏ ఊరు ఎద్దులనా? తెలంగాణ. SSR బుల్స్.
హుజూర్ నగర్ గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ. ఇవి కూడా తెలంగాణనే. పేర్లు ఉన్నాయన్నా ఎద్దులకి? జూనియర్ గాంధీవా. జూనియర్ గాంధీవా, జూనియర్ నరసింహ అంట. ఎద్దుల పేరు భలే ఉంది. వీర నరసింహారెడ్డి. వావ్, పేరు మాత్రం భలే ఉన్నాయి. ఎద్దులు కూడా బాగున్నాయి. బాగా కుమ్ముదురు. అన్న ఏ టైంకి ఇచ్చారన్న మీకు? అన్నా బ్రో ఏ టైంకి ఇచ్చారు మీకు ఎద్దులు లాగేదా? 8? ఓకే, ఇది 8వ కాడ అయితే లాగడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా కడిగేసి రెడీగా పెట్టుకుంటున్నాను. రామదంగం అన్నీ పూస్తున్నారు దీనికి. ఇంకా అంటే ప్రతి ఒక్క ఎద్దులని పెద్ద పెద్ద ఆల్వేళ్ళని తెచ్చిండ్రు, చిన్న ఎద్దులు పట్ట కాబట్టి. అన్న ఏ ఊరు ఎద్దులు అన్నయ్య? పొద్దుటూరా? ఓకే, పేర్లు ఉన్నాయా? బుల్స్ పేరు ఏం లేదా? ఎప్పుడు ఇచ్చిందా? టైమింగ్ ఎప్పుడు ఇచ్చిందా? ఎన్నో కాడికి ఇచ్చిందా? 12. ప్రస్తుతానికైతే మనం స్లీపింగ్ మోడ్లో ఉంది మన ఎద్దు. సో డిస్టర్బ్ చేయొద్దు, సైలెంట్గా వెళ్ళిపోవాలా. సో అక్కడ ఉన్న ఓనర్స్ MCOR సర్పంచ్ బుల్స్ అంట. చౌటపాలెం గ్రామం, పొద్దుటూరు, వైఎస్ఆర్ కడప జిల్లా. అయితే ఫేమస్ ఎద్దులు అయితే ఉన్నాయి RK బుల్స్. ఇప్పటికీ 3-4 సార్లు కొట్టుంటాయి పందెం. సో ఇప్పుడు ఫేమస్ ఎద్దుల దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇవి చూడండి RK బుల్స్. సో ఇదొక కాడి, అదొక కాడి. ప్రస్తుతానికైతే ఆ కాడి కంప్లీట్ అయిపోయింది. సో ఈ కాడి అయితే ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ ఇయే అనుకుంటా. వాటి కోసం మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా పెడుతున్నారు. RK బుల్స్ కదా, ఇవి అన్న RK అన్న. సో ఈ బుల్స్ అంటే ఇప్పుడు మామూలు ఫేమస్ కాదు, ఎక్కడ పైన కూడా పందాలు కొట్టడం మాత్రం ఖాయం. సో ఈ 2 చూడండి కండవలు వేసిన దాని మీద బాగా అలిసిపోయినట్టు కదా. ఇప్పుడు వాటికి అయితే కొంచెం రెస్ట్ ఇచ్చిండ్రు. సో వాటిని అయితే రెడీ చేస్తున్నారు యుద్ధానికి. ఈ తెల్ల కండ వేసిన దాని పేరు అయితే వీరసింహ, ఎర్ర కండ వేసిన పేరు జయసింహ. ప్రస్తుతానికైతే ఇప్పుడు జరిగిన ఎద్దుల పోటీల కల్లా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాయి. ఈ 2 ఎద్దుల్లో ఒక ఎద్దు మాత్రం అఖండ సినిమాలో నటించిన ఎద్దు ఇప్పుడే పందానికి అయితే పోయి వచ్చింది. చూడండి ఇప్పుడు బాగా అలిసిపోయి ఉన్నాయి, వాటి కోసం కట్టేస్తా ఉన్నారు. ఇది అఖండ ఎద్దు చూడండి ఎట్టుందో. మనం పైన కనబడితే మనం దెబ్బకే పిసిరైపోతాం. జై అఖండ. చూడండి క్రౌడ్ ఎట్టుందో, ఎద్దుల పందాలు అల్లి చుట్టూ క్రౌడ్, ఫుల్ క్రౌడ్. ఎద్దుల పందాలని డ్రోన్లు అయితే చూసేద్దాం. In the morning, I wake up feeling no pain. Long stretches, I get to remember it. Then I see my bed is empty on one side. Back in the sheet, only place I can hide. In the morning, I'm wondering how I'm gonna get through the night. Sick and weary, and only your love's gonna make it right. సాయంత్రం 5-6 అవుతున్నా కూడా ఈ ఎద్దుల పోటీలు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే 16 జాతలు వచ్చినాయి కాబట్టి అవి ఇంకా పెడతా ఉన్నారు. ఒక్కో జాత అట్లేదన్నా అరగంట తీసుకుంటుంది. సో ఇప్పటికి అది 13వది, ఇంకోటి 14వది వస్తుంది. RK బుల్స్ వాళ్ళ సెకండ్ కాడి. సో వాళ్ళది ఇప్పటికే ఒక కార్డు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఇది ఎంత లాగొద్దో చూడాలి. సో ఇలా అంటే ఎవరెవరు ఎంతెంత గెలిస్తే ఏమేమి ప్రైజులు ఇస్తారో ఇక్కడ నీట్గా ఇక్కడ వేస్తున్నారు చూడండి. ఫస్ట్ బహుమతికి 80,000, సెకండ్ బహుమతి 70,000. అట్లా ఎన్ని బహుమతులు 7 బహుమతులు ఉండి ఒక్కొక్క 10,000 తగ్గించుకుంటా ఉన్నారు. సో అవి అయితే ప్రైజులు. ఇప్పుడు RK వాళ్ళది అయితే వచ్చేసింది చూడండి. వాళ్ళ కాడిమోనే అబ్బో రాగా ఉందయ్యా. RK ఇది RK వాళ్ళ బుల్స్. బస్ కొట్టద్ది, మామూలు కొట్టదు, ఇది పైన పడుతుంది చూడు. వాళ్ళ ఎద్దులే ఆయన చూడండి, ఎద్దులు ఎంత బల్క్గా ఉన్నాయో. ఇది RK వాళ్ళది 2వ కాడి. ఫస్ట్ కాడి వచ్చేసి ఫస్ట్ ప్లేస్ కొట్టింది. ఇది 2వ కాడి. ఇది ఏ ప్లేస్ కొట్టద్దో చూడాలా. ఎద్దులు మాత్రం భలే ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయో. దాన్ని చూస్తుంటేనే భయం అవుతుంది నాకైతే. కాడు మనం పెడుతున్నారు చూడండి. ఆ అక్కే ఈ బుల్స్ని అయితే మెయింటైన్ చేసేది. ఆ అక్క మొన్న BBC ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది కదా,
అంటే ఎద్దులు అంటే చాలా ప్రాణం అన్నట్టు చెప్పింది. సో నేను కూడా వీడియో చూశాను. సో ఆ అక్క ఈ 2 ఎద్దులు పెంచేది, అందుకని ఆ అక్క వచ్చింది హల్లీలోకి. ఆర్కే బుల్స్కున్న క్రేజ్ బుల్స్కి లేవు. చూడండి ఎంతమంది జనాభా వచ్చిండ్రు ఒక దెబ్బకి. ఇందాకంతా ఖాళీగా ఉంది, ఇప్పుడు మాత్రం ఫుల్ అయిపోయినరు. చూడండి ఎద్దుల పందెం మొత్తం అయిపోయేసరికి చీకటి పడిపోయింది. ఇప్పుడు వచ్చే ఎద్దులు వచ్చేసి లాస్ట్, ఇది 16వ కాడి. సో దీని తర్వాత తెలుస్తుంది ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్. అక్కడి నుంచి 7 ప్రైజుల వరకు ఉన్నాయి. మనకు ఫస్ట్ 3 ఇంపార్టెంట్, ఆ 3 ఎవరో తెలుస్తుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కూడా ఇంకా తిరగలేదు, తిరుగుతూ ఉన్నాయి. చూడండి ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు మాత్రం నిండా ఉండి తీగులు కత్తుకొని, ఇప్పుడు ఒక్క పురుగు లేరు, అందరు వెళ్ళిపోయినరు. మనకు ఒకరంత ఎద్దుల మీద పిచ్చి కాబట్టి ఇంతవరకు ఉన్నాము. ఇప్పటి వరకు మన ఈ 6 గంటలు ఎద్దులు లాగింది ఈ రాయిని. చూడండి ఎంత పెద్దగా ఉంది. దీనికి ఈ పక్క హోల్ ఉంటుంది, ఈ పక్క హోల్ ఉంటుంది. ఇటు పక్క తిరిగినప్పుడు మళ్ళీ రౌండ్ వేయకుండా అటు నుంచి ఇటు ఎద్దులు మార్చుకుంటా కట్టుకుంటారు. ఈ రాయి దగ్గర సంథింగ్ ఏదో ఎన్ని కిలోలు ఉంటుందో మరి, పెద్దగా ఉంది. 2 టన్నులు ఉంటుందా? 2 టన్నులు అంటే 2000 కిలోలు ఉంటుంది అంటే అది. అనౌన్స్ చేస్తున్నారు చూడండి. విజయవాడ కృష్ణా జిల్లా వారి జత 4313 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి 2వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 3వ బహుమతిని శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు, ఏఎస్పీ గారు, సాకేత్ రెడ్డి గారు, సారికారెడ్డి గారు, ఉద్యోనగర్ వారి జత 4149 అడుగుల 8 అంగుళముల దూరాన్ని లాగి 3వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 4వ బహుమతిని ఎద్దుల రవీంద్రారెడ్డి గారు, చక్రాయపేట, సింగనమల మండలం, అనంతపురం జిల్లా వారి జత 4003 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి 4వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 5వ బహుమతి ఎంవీఆర్ గోల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు, రంగసాయిపల్లె, ప్రొద్దుటూరు మండలం, కడప జిల్లా వారి జత 4000 అడుగుల దూరాన్ని లాగి 5వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 6వ బహుమతిని పచ్చల భాస్కర్ రెడ్డి గారు, ప్రీతం రెడ్డి గారు, పులేటిపల్లి, చిన్న కొత్తపల్లి మండలం, సత్యసాయి జిల్లా వారి జత 3546 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి 6వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 7వ బహుమతిని దస్తగిరి స్వామి ఆశీస్సులతో ముత్తి ఆదిల్ గారు, అక్కంపేట వారి జత 3511 అడుగుల 11 అంగుళముల దూరాన్ని లాగి 7వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 8వ బహుమతిని ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం వారి జత 3357 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి 8వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 9వ బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంసీ పుల్స్ మత్తాల చంద్రబాబు రెడ్డి గారు, చోటపల్లి, ప్రొద్దుటూరు మండలం, కడప జిల్లా వారి జత 3278 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి 9వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 10వ బహుమతిని కె రామాంజనేయులు గారు, గార్ల తిన్ని, ఎం వెంకట సుబ్బారెడ్డి గారు, రంగసాయిపల్లి వారి జత 3076 అడుగుల దూరాన్ని లాగి 10వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 11వ బహుమతిని గొట్టికే హెడ్విక్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు, జిల్లెళ్ళ, కోసుపాడు మండలం, నంద్యాల జిల్లా వారి జత 3013 అడుగుల దూరాన్ని లాగి 11వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 12వ బహుమతిని ఎంఈఎస్ఆర్ హనుమాన్ పుల్స్ హైదరాబాద్ సత్యనారాయణ గారు, కొప్పోలు కోలాట మాస్టర్ జత 3400 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి 12వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 13, 14 కన్సలేషన్ బహుమతులు లాయర్ కృష్ణ గారు, దర్గా, కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు, కుంపమాంజన్య వారికి. ఫైనల్ గా ఎద్దుల పందాలు అయితే ముగిసాయి. వంగమామ తిరణాల దగ్గర ఎవరెవరికి ఏమేమి ప్రైజులు వచ్చినాయి అన్నీ చెప్పారు కదా, అన్నీ చెప్పారు, అనౌన్స్ చేశారు. నాకు ఫస్ట్ 2 అయితే ఆర్కే బుల్స్, దాని తర్వాత గన్నవరం బుల్స్, వారు రెండింటికి అయితే ఫస్ట్ సెకండ్ ప్రైజులు వచ్చినాయి. దాని తర్వాత 13, 14 ప్రైజులు వచ్చినాయి. అవన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఆ 2 మాత్రమే వినపడలేదు. సో చెప్పేటప్పుడు ఆ 2 మాత్రం అయ్యాయి. ఆర్కే బుల్స్ లైక్ ఫస్ట్ సెకండ్ స్థానంలో వచ్చి పోటీ చేయంగా అప్పటి నుంచి ఫస్ట్ స్థానంలోనే ఫస్ట్ ప్రైజ్లోనే కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే అయ్యే లీడ్ చేసినాయి. ఇక్కడికి ఇప్పుడు జరిగిన తిరణాల్లో అన్నింటికల్లా ఆర్కే బుల్స్ ఫుల్ టాపు. ఇప్పటికి 4000 సంథింగ్ 4300 చిల్లర అంత స్కోర్ చేసినాయి.
సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఎద్దుల పందాల గురించి. మోస్ట్లీ ఇంతవరకు మీరు ఇది చూసారంటే మీరు కూడా ఎద్దులు పిచ్చోళ్ళు కావచ్చు. ఇంకంతే, ఎద్దుల పందాల గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు, మొత్తం మీరు చూసున్నారు కదా. సో మీకు కానీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నన్ను సపోర్ట్ చేస్తా ఉండండి. సరే మరి ఉంటా, బాయ్, గుడ్ నైట్.